హే గైస్, నేను మీ భద్రాని. వెల్కమ్ టు భద్రా టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా మనకి గవర్నమెంట్ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ అప్డేట్ ఏంటంటున్నారా? సో కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ శుభవార్త అని చెప్పవచ్చు. ఏంటంటే దాదాపుగా మనకి CCR కార్డ్స్ ఆప్షన్ అయితే ఇనేబుల్ అయితే అయ్యింది. ఇకపోతే ఈ కార్డు అనేది ఎలా అప్లై చేసుకోవాలి, ఎటువంటి సమయంలో ఈ కార్డు అనేది యూజ్ అవుతుంది, ఈ కార్డు వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి, ఇకపోతే మనకి రీసెంట్గా ఏదైతే ఓల్డ్ గవర్నమెంట్లో వైఎస్ఆర్ రైతు భరోసా ప్రభుత్వ పథకం పేరుతో మనకి ఈ కౌలు రైతులకు కూడా డబ్బులు అనేది వేసేవారు 7,500. ఇప్పుడు ఈ అన్నదాత సుఖీభవ పథకం 20,000 తీసుకొని వచ్చారు కదా, ఈ డబ్బులు కూడా మనకి కౌలు రైతులకు వేస్తారా ఏంటి, సో వాట్ అయితే ఒకసారి చూద్దాం. గాయస్, తప్పకుండా ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రైతులకు సంబంధించి ఏ ఒక్క అప్డేట్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్లో డిస్క్రిప్షన్లో మన ఛానల్ లింక్ అయితే ఇస్తాను, ఒకసారి జాయిన్ అవ్వండి. అందులో ప్రతి అప్డేట్ అనేది మీరు ఫాలో అవ్వచ్చు. సో ముందుగా చూసుకున్నట్టయితే కౌలు రైతు అంటే ఎవరు? ఒక యజమాని దగ్గర వేరే వ్యక్తి వేరే రైతు ల్యాండ్ అనేది లీజుకు తీసుకొని కౌలుకు చేసుకోవడం ద్వారా, సపోజ్ నాకు ఒక 10 ఎకరాలు ఉందండి, వేరే రైతు వచ్చేసి నా దగ్గర ఒక 5 ఎకరాలు లీజుకు తీసుకొని సంవత్సరానికో 2 ఇయర్స్కో వేరే పంట వేసుకొని అతను పండించుకుంటున్నారు. ఇలా పండించుకున్న రైతుల్ని కౌలు రైతులు అంటారు. ఈ కౌలు రైతులు కూడా గవర్నమెంట్ నుంచి అందే బెనిఫిట్స్ ఏవైతే, సొంత యజమానికి కలిగే బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో ఇవే బెనిఫిట్స్ కౌలు రైతులకు కూడా అందాలనే ఉద్దేశంతో కౌలు రైతులు అయితే తీసుకురావడం జరిగింది. ప్రజెంట్ మనకి కౌలు రైతులకి కౌలు కార్డు అనేది అయితే రిలీజ్ అయింది. ఈ కౌలు కార్డు కనుక మనం అప్లై చేసుకున్నట్టయితే ఫస్ట్ కలిగే బెనిఫిట్స్ ఏంటంటే, పంట నష్టం ఏదైనా జరిగినా ప్రమాదవశాత్తు కానీ, వానలకు కానీ, ఇకపోతే ఈ క్రాప్ బుకింగ్ అనేది మనం నమోదు చేసుకోవచ్చు. ఇలా ఏవైనా సరే మనకి నష్టం జరిగినప్పుడు గవర్నమెంట్ నుంచి ఏదైతే సబ్సిడీ రూపంలో ఇన్సూరెన్స్ అనేది అయితే వస్తుందో, ఈ ఇన్సూరెన్స్ అనేది ఎవరైతే క్రాప్ బుకింగ్ చేయించుకొని కౌలు రైతు ఉంటాడో ఈ కౌలు రైతుకి ఈ బెనిఫిట్ అనేది నేరుగా అందుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా కౌలుకు భూమి చేసుకునే ప్రతి రైతు కౌలు కార్డు అనేది అయితే చేయించుకోవాలి. ఈ కౌలు కార్డుతో పాటు మనము సపోజ్ ఏదైనా పంట పండించినట్టయితే ఈ పంటని డైరెక్ట్గా మనం అమ్ముకోవాలన్నా, గిట్టుబాటు ధర కావాలన్నా, గవర్నమెంటే పర్చేజ్ చేయాలన్నా ఈ క్రాప్ బుకింగ్ నమోదై ఉండాలి. కౌలు కార్డు అనేది కనుక ఉంటే మీరే నేరుగా అమ్ముకోవచ్చు, ఆ డబ్బులు అనేది మీరే బెనిఫిట్ అయితే పొందొచ్చును. సో ఇది మనకి కౌలు కార్డుకు సంబంధించి. ఇకపోతే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఎక్కడ అప్లై చేయాలి? సో కావాల్సిన డాక్యుమెంట్స్ అంటే ఏం లేదు గాయస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైతే భూమి యజమాని ఉంటారో వాళ్ళ యొక్క పాస్పోర్ట్ ఏదైతే పాస్బుక్ అనేది ఉంటుందో ఆ పాస్బుక్ జిరాక్స్ కావాలి. ఇకపోతే భూమి యజమానికి సంబంధించి ఆధార్ కార్డు జిరాక్స్ అయితే కావాలి. అలాగే కౌలుదారు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్, కౌలుదారు యొక్క బ్యాంక్ బుక్. సో యజమాని యొక్క ఆధార్ కార్డు, భూమి పాస్బుక్, ఆ రెండు వాళ్ళకి కావాలి. ఇకపోతే కౌలుదారు యొక్క ఆధార్ కార్డు, ఇకపోతే కౌలుదారుని యొక్క బ్యాంక్ బుక్, ఇకపోతే కౌలుదారునికి సంబంధించి 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే కావాలి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వెళ్ళి నేరుగా మీ సచివాలయం లేదా మండలంలో ఎవరైతే VRO గారు ఉంటారో ఈ VRO గారు లాగిన్లో ప్రజెంట్ మనకి కౌలు కార్డుకి ఆప్షన్ అయితే రిలీజ్ అయ్యింది. ఈ కౌలు కార్డు కనుక మీరు అప్లై చేసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో కౌలు రైతులకి కూడా రైతు భరోసా అయితే వేయడం జరిగింది. ఈ గవర్నమెంట్ కూడా మనకి ఇదే మ్యాక్సిమం వేస్తారు కౌలు రైతులకు కూడా. ఒకవేళ వేసేటట్టయితే మీకు కూడా 14,000 మనకి ఏపీ గవర్నమెంట్ వస్తుంది, 6,000 వచ్చేసి మనకి డైరెక్ట్గా కేంద్రం అయితే వేస్తుంది. టోటల్గా 20,000. ఈ 20,000 రూపాయల్లో మనకి 14,000 రూపాయలు అనేది నేరుగా డైరెక్ట్గా కౌలు రైతుకైతే వేస్తారు. ఇది గాయస్ వాట్ అప్డేట్. ఇంకా మీరు కౌలు కార్డు అనేది అప్లై చేసుకోకపోతే వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి. దీని అంతటికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఒకసారి మన వెబ్సైట్లో వెళ్ళి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి మళ్ళీ ఒకసారి విజిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీతోటి మిత్రులకైతే షేర్ చేయండి. జై హింద్.